అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ కవిత. ఈరోజు మనం వీడియోలో మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన వంకాయ మసాలా కర్రీ డాబా స్టైల్లో ఎలా చేయాలని చూపిస్తామండి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. వంకాయల్ని బాగా శుభ్రం చేసుకున్నాక ఇలా సగంగా కట్ చేసుకోవాలి. ఇంకొక వైపు నుంచి కూడా సగంగా కట్ చేసి తీసుకోవాలి. పుచ్చుళ్ళు ఏమన్నా ఉంటాయేమో చూసి తీసుకోండి. వంకాయలంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా కలర్ చేంజ్ కాకుండా వాటర్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. వేయించుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూను, వేయించుకున్న పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూను, నువ్వులు 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూను, 7-8 వెల్లుల్లి రెమ్మలు, అల్లం 1 ఇంచు, సోంపు 1 టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, నార్మల్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవంతా మిక్సీ పట్టుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పొడి అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్నాక అందులోకి 2 స్పూన్లు ఆయిల్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. తర్వాత వంకాయల్లోకి ఈ పొడిని 4 వైపులా స్టఫింగ్ చేసుకోవాలి. ఎక్సెస్గా ఏదైనా వస్తే తీసేసేయండి. ఇలా అన్ని వంకాయల్ని ఇలా స్టఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమోటాలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి టమోటాలు కొంచెం మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలంతా కొంచెం మగ్గిన తర్వాత మనము స్టఫింగ్ చేసుకున్న వంకాయలంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. అంతా వేసేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. అడుగు కట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలిపెట్టుకుంటూ వంకాయలు ఆయిల్లో బాగా వేగాలండి. ఒక 5 నిమిషాలన్నా మూత పెట్టి ఉడికించాలి. అప్పుడే వంకాయలకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మిగిలిన మసాలా పొడినంతా కూడా వేసేసుకొని గరిటెతో బాగా కలిపెట్టుకోండి. అడుగు కట్టకుండా మధ్య మధ్యలో ఇలా మనం కలిపెట్టుకుంటూ వంకాయల్ని కుక్ చేసుకోవాలి. వంకాయలు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని కూడా పోసుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, మసాలా అంతా బాగా ఉడికింది, వంకాయలు కూడా బాగా మెత్తబడింది. అంతేనండి, మన వంకాయ మసాలా కర్రీ డాబా స్టైల్లో తయారైపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ కట్టేస్తే మన వంకాయ కర్రీ తయారైపోయింది. ఇది చపాతీల్లో కానీ, రైస్లోకి, రోటీల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫీడ్బ్యాక్ ఈ రెసిపీ పైన ఏంటన్నది నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.